అందరికీ నమస్కారం. నేను మీ సిద్ధు న్యూట్రిషనిస్ట్, వెయిట్ లాస్ కోచ్‌ని. మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటున్నాం. ఎంత ఆహారం తీసుకుంటున్నాం? మనకొక రోజుకు ఎంత ఆహారం కావాలి? ఎంత తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము? అనేది మన స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనిని బట్టి, మనం ఆడవారమా? మగవారిమా? మనం ఏం పని చేస్తున్నాం? కూర్చుండి చేస్తున్నామా? శారీరక శ్రమలు చేస్తున్నామా? మన వయస్సును బట్టి, మన శరీర తత్వాన్ని బట్టి రోజుకు ఎంత ఆహారం తీసుకోవాలి? ఎన్ని క్యాలరీల ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామనేది తెలుసుకోవడం చాలా మంచిది. ఒక రోజుకు ఎంత ఆహారం తీసుకోవాలి? ఎంత ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము? మనం తీసుకునే ఆహారం వల్ల మనకి ఎన్ని క్యాలరీలు వస్తుందనేది మనకు అవసరం. నేనొక చిన్న లెక్క చెప్తా. ఆ లెక్క ప్రకారం ఒకసారి మీకొక అవగాహనొస్తది. మనకెంత అవసరముందో అంతే తీసుకుంటున్నామా? లేక ఎక్కువ తీసుకుంటున్నామా? అనేది ఒక అవగాహన వస్తది. ఇకపై మనం ఎంత తీసుకోవాలనేది మనకు కూడా తెలిసిపోతది. ఉదాహరణకు ఒక 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వయసులో ఉన్నవారైతే, మగపిల్లలైతే సుమారు 2000 క్యాలరీల నుంచి 2500 క్యాలరీల వరకు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అదే 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలైతే 1800 క్యాలరీల నుంచి 2200 క్యాలరీల వరకు ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసులో ఉన్నవారు పని చేయకుండా లేదా సాఫ్ట్‌వేర్ వాళ్ళు గాని, కూర్చుండి చేసేవాళ్ళు గాని ఉంటారు గదా! వాళ్ళు కూడా అలాంటి వారు అబ్బాయిలైతే 2000-2400 క్యాలరీల వరకు వాళ్ళు తిన్నా గాని పర్వాలేదు. ఎందుకనంటే వాళ్ళు చేసే పనిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతకు మించి తింటే అరుగుదల అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత చాలా ఇబ్బందులకు గురి కావాల్సొస్తుంది. అందుకోసమే 2200 క్యాలరీల వరకు కూర్చుండి వర్క్ చేసుకునేవారు అబ్బాయిలైతే తినొచ్చు. అదే అమ్మాయిల విషయానికొస్తే 1800-2000 క్యాలరీల వరకు వాళ్ళు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అదే శారీరక శ్రమ, కూలి పని చేసేవాళ్ళు గానీ, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు గానీ, మూటలు మోసేవాళ్ళు గానీ, లేదా బాడీ బిల్డింగ్ కసరత్తులు చేసేవాళ్ళు గానీ, ఇలా హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో, అలాంటి వారు వారి పనిని బట్టి వారు ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు. ఇంచుమించు 3000 క్యాలరీల నుంచి 3500, 3600 క్యాలరీల వరకు కూడా వాళ్ళు తీసుకోవచ్చు. శారీరక శ్రమ ఎక్కువగా చేస్తారు, కష్టం చేస్తారు గనక అవి ఖర్చయిపోతాయి. సో, వాళ్ళు 3500 క్యాలరీలు తినడం వల్ల వారి ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పని కూడా అలాగే ఉంటుంది. అబ్బాయిలైతే 3000-3500 క్యాలరీల వరకు తీసుకోవచ్చు. అదే అమ్మాయిల విషయానికొత్తే 2300 క్యాలరీల నుంచి 2800 క్యాలరీల వరకు తీసుకోవచ్చు. వారి శరీర తత్వాన్ని బట్టి, చేసే పనిని బట్టి. నేను చెప్పేది హార్డ్ వర్క్ చేసే వారి గురించి ఇది. అదే వృద్ధుల విషయానికొచ్చేస్తే 60 సంవత్సరాల పైబడిన వారికైతే సుమారు ఒక 2000 క్యాలరీల వరకు వారు తీసుకోవడం మంచిది. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకు శారీరక శ్రమ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇలాంటి వారు 2000 క్యాలరీస్ తీసుకున్నా గానీ త్వరగా డైజెషన్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టే ఆహారం కాకుండా లిక్విడ్‌కి సంబంధించి కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యం బాగుంటుంది. అదే స్త్రీల విషయానికొస్తే 1800 క్యాలరీల వరకు తీసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటివరకు నేను చెప్పింది బేసిక్ మాత్రమే. ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు. పసిపిల్లలు ఉన్నారు. హ్మ్. ఒక సంవత్సరం నుంచి 12, 13 సంవత్సరాల వయసు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు ఆకలేస్తదో తెలదు. ఎప్పుడు ఎట్లా తింటారో తెలవది. అంటే ఇక్కడ కూడా చాలామంది తినేవాళ్ళుంటారు. కాకపోతే మనం ఎంత తినాలి? ఎంత తింటే మన శరీరానికి బాగుంటుంది? మనకి ఎంత అవసరం అనేది తెలుసుకొని తింటే అది ఆరోగ్యంగా ఉంటారు.
బాగుంటుంది. ఒకవేళ అంతకు మించి తింటే ఇబ్బందుల పాలు కావాల్సొస్తది. ఇబ్బందులంటే ఆషామాషిక. తెలుసుకొని తింటే అది ఆరోగ్యానికి మంచిది. ఆకలై తింటే ఆరోగ్యానికి మంచిది. అనవసరంగా తింటే ఒబిసిటీ, బరువు పెరగడం, ముందట బాణపూట రావడం ఇలాంటిది ఫ్యూచర్‌లో ఎదుర్కోవాల్సి వస్తది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటే, ఇంకా దేని గురించైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకది తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.